హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎన్ క్రియేటివ్ టాక్స్. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఇది దరిదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము. ఇక్కడ మొన్న అనగా జూలై 14న పెద్ద పట్నాల మహోత్సవము అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగింది. ఈ యొక్క వేడుకను మన ఛానల్లో చిత్రీకరించడం జరిగింది. దీనికోసము ప్రీవియస్ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క దేవస్థానంలో ఈ పెద్ద పట్నాల మహోత్సవం అనేది ఏ విధంగా జరిగిందో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క సన్నివేశాలను వీడియో తీయడం జరిగింది. ఇక్కడ జరిగిన మహోత్సవ వేడుకలను మీ అందరికీ చూపించాలనే చిన్న ఆకాంక్షతోనే ఈ వీడియో తీయడం జరిగింది. దరిదాపు ఆల్మోస్ట్గా అన్నీ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కొన్ని మిస్ అయ్యి ఉంటాయి. దయచేసి చూసిన వాళ్ళు అంతగా నర్వస్ కాకండి. చూడని వాళ్ళ కోసము ఏదైతే ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఎవరైతే రాలేదో, పెద్దపట్నాల మహోత్సవం ఎవరైతే చూడలేదో వాళ్ళకు ఈ వీడియో అనేది ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుందని చెప్పి మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ ఈ గుడి ముందు నందీశ్వరుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు కదా, చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఇక్కడ నందీశ్వరుని చెవిలో వాళ్ళు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో నందీశ్వరుని చెవిలో చెప్తే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం. ఇక ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఇది అంతా కిరాణా షాప్స్ మీన్స్ ఇక్కడ చిన్నపిల్లలకు వస్తువులు, సామాగ్రి, ఇక్కడ వంట సామాగ్రి ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల ఆట బొమ్మలు, పిల్లలకు తినుబండారాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని విజువల్లో మాత్రమే ఇట్లా చూడవచ్చును. అంటే దరిదాపు ఇవి ఇప్పుడు ఎక్కడ చిన్న జాతరలు జరిగినా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి వీటిని వీక్షించండి. చాలా అద్భుతమైన ఆట బొమ్మలు, చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలే ఇక్కడ ఎక్కువగా అగిపిస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడిస్తే ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకుంటారనే నమ్మకంతో వీళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దరిదాపు చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులే ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. కాకుంటే మేము అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనబడ్డారు. చాలా సర్ప్రైజ్గా సబ్స్క్రైబే వెళ్తాను. ఎందుకంటే ఛానల్ ఈ వీడియోలు పెట్టడం ద్వారా ప్రతిసారి సబ్స్క్రైబే ఈ విధంగానే వెళ్తున్నది. చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కుటుంబము ఇక్కడ ఇదేంటిది కొలుసుకోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళితే ఇక్కడ నుంచి బోనాలు అనేది రావడం జరుగుతున్నది. మనం వచ్చిన పర్పస్ ఏంది, మనం ఇక్కడ అట్టిగానే ఎందుకు తిరుగుతున్నాం అని చెప్పి ఒక ఫ్రెండ్ గాడు తొందర వెళ్ళి వీడియో తీద్దాం రా అని చెప్పి ముందట నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూడండి. ఆగండి, సగం చూసి స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. పండుగ వాతావరణం అనేది మనకు కన్నులారా దగ్గరను చూసిన విధంగానే అనిపిస్తూ ఉంటుంది. చివరి వరకు చూడండి. నిజంగా చెప్తూ ఉన్నా, ఇప్పుడు ఇంకా కొంచెము వీళ్ళు ముందుకు వెళ్ళి ఈ బోనాలతోటి నాట్యం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది భక్తులు రద్దీగా ఇక్కడికి వచ్చారు. వీడియోలు కూడా తీయడం జరుగుతూ ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ
ఇక్కడ వీడియోలు తీయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్. నేను దగ్గర ఉండి ఏదైతే మన సబ్స్క్రైబర్లకు మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందో ఆ ఒక్క సిచ్యువేషన్ సన్నివేశాన్ని మాత్రమే తీయడం జరిగింది. అనవసరమైన వీడియోస్ ఏం తీయలేదు. అంటే 20 నిమిషాలు నేను ఎందుకు పెట్టానో మీరు ఒకసారి ఆలోచించుకొని ఇది చూడవచ్చు. అంటే చూస్తూ ఉన్నాం కదా, ఏం లేదు కదా అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. నేను ఒకసారి మళ్ళీ సౌండ్ రివీల్ చేస్తూ ఉన్నా, చూడండి. ఇప్పటి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అందరూ ఇప్పుడు ఈ బోనాలు తీసే వాళ్ళు దరిదాపు ఇక్కడికి కొంతమంది వచ్చారు, చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఏమంటారు, డబ్బులు కొట్టే వాళ్ళను గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ మాటలు. చూడండి, నిజంగా వాళ్ళ సంబరం చూడండి, వాళ్ళ ఆడే నాట్యాన్ని చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా దగ్గర నుండి చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నా మస్తు అంటే మస్తు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క డ్యాన్స్ చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతా ఉంటుంది. ఈ డబ్బులకు ధరవు బరాబరిగా వీళ్ళు స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి. ఏం కొడతారు ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? పైసలు తక్కువ తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళుతాయి, మంచి కొట్టపోతే చెప్తాను నేను. ఖబర్దార్ ముచ్చట కానీ కొట్టావు. ఒరే బాబు, టప్పర్ మాత్రం ₹1 నేను ఇయ్య చెప్తాను. ఏమనుకుంటానో ఖబర్దార్ ముచ్చట ఏమనుకుంటాను, అర్థమవుతుందా? చూసారు కదా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో. నిజంగా చెప్పాలంటే చాలా ఇక్కడ లైవ్లో ఉంటే చాలా మజా అనిపించింది, గమ్మత్ అనిపించింది. ఇక్కడ వీళ్ళు బోనం తీసే వాళ్ళు ప్రత్యేకంగా ప్రతిసారి మళ్ళా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి మొక్కుబడిగా వచ్చి వీళ్ళ యొక్క సాంప్రదాయబద్ధమైన మొక్కుబడిని వీళ్ళు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా ఇట్లా బోనాలు తీసే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ సాంప్రదాయబద్ధంలో వీళ్ళు వాళ్ళ నాట్య రూపంలో ఈ బోనాలు అనేది తీయడం జరుగుతూ ఉంటుంది. చూడడానికి చాలా కళ్ళ పండుగగా ఇక్కడ ఈ యొక్క పండుగ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్ టైంలో ప్రతి వారం అంటే ఆదివారంలో ఎక్కువగా బుధవారంలో ఈ యొక్క దేవస్థానానికి ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు భక్తులు. అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా శివరాత్రి వేళలో అంటే సంథింగ్ ఇంకా వేరే మంచి రోజులలో ఇక్కడికి ఎక్కువగా జనము వస్తూ ఉంటారు. వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారము ఈ యొక్క మొక్కుబడిని చాలా ఆనందంతో చెల్లిస్తూ ఉంటారు దేవునికి. ఇక కొంచెం ముందుకు వెళితే ఇలాంటి నాట్యానికి సంబంధించిన వీడియోలు ఇంకా ముందు చాలా రకాల బృందాలతో ఈ యొక్క డ్యాన్సులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు పెద్దపల్లి
కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రతి ఒక్క వీడియో. ఇక్కడ ఈమెను చూస్తే ఈమెకు సిగము వచ్చింది అని చెప్పవచ్చు. ఈ పల్లెటూరులో ఈ గ్రామాలలో ఉన్న వారికి తెలుస్తూ ఉంటుంది సిగము అంటే ఏంటిది, దేవుడచ్చుడు అంటే ఏంటిది అన్నది తెలుస్తూ ఉంటుంది. కానీ పట్టణాలలో ఉన్న వారికి సిగము అంటే తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం గమనించవచ్చు. ఈమెకు అనారోగ్యంగా ఉండడం వలన ఈమె చెప్తా ఉన్నది ఏం జరిగింది ఎలా అని. ఈమె సిగము ద్వారా అంటే దేవతా రూపంలో వచ్చి ఈమెకు చెప్పే విధంగా చెప్తా ఉన్నది, ఒకసారి గమనించవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ బోనాలు తీసుకుంటూ ఇక్కడ రోడ్డుకు రావడం జరిగింది. ఈ బోనాలను ఈ గుడి నుంచి, మల్లన్న గుడి నుంచి ఇక్కడ పోచమ్మ గుడి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తూ ఉంటా. అక్కడి దాకా ఈ బోనాలు ఎత్తుకొని ఇలా నాట్యం చేసుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ బోనాలు ఇలా తీస్తూ ఉంటే ఈ గుడికి వచ్చిన భక్త జనము వాళ్ళ వెనకాల నడుస్తూ ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ కేకలు వేస్తూ ఈ యొక్క పండగ సంబరాన్ని జరుపుకుంటూ ఉంటారు. మనం గమనిస్తూనే ఉండవచ్చు. ఇక్కడ మనకు ఇంకొక బృందం కనిపిస్తూ ఉన్నది, చూడండి ఒకసారి. వీళ్ళు కూడా ఇక్కడ బోనం తీయడానికి ఇంకొక బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ మొక్కుబడి ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారము ఈ విధంగా మొక్కుబడిని దేవునికి చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే నాట్యము ఎంత ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉన్నది, ఎంత సంబరాన్ని మనకు ఇస్తూ ఉన్నది ఒకసారి చూడండి. ఇంత చిన్న పిల్లవాడు ఇటు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఒక బోనాన్ని నెత్తిపైన పెట్టుకొని ఇంతగా డ్యాన్స్ చేయడము, ఇంతగా నాట్యం చేయడము అంటే దేవుని మీద ఎంత భక్తి ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చును. వాళ్ళు చేసే విధానంలో కూడా ఆకర్షణీయంగా జనాలను ఆకర్షించే విధంగా వాళ్ళ నాట్యము మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడండి, కన్నులారా చూడండి. నిజంగా చెప్పాలంటే ఈ పెద్ద వర్తనాల మహోత్సవానికి ఈ ఓదులకు రావడం అనేది మంచిది. నాకు తెలిసి అయితే ప్రతి ఒక్క భక్తులు మంచి వరంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ రకరకాల సన్నివేశాలన్నింటి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి. వాళ్ళు నాట్యం చేసే విధానము మనకు చాలా సంబరాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. ఇక వీడియో తొందరలోనే అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసి మంచి ఎంటర్టైన్మెంటే మీకు అనిపిస్తూ ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీ యొక్క అభిప్రాయాన్ని చెడు మాటల ద్వారా కాకుండా ఏమైతే ఈ వీడియోలో తక్కువ అనిపిస్తూ ఉన్నదో ఆ యొక్క సమాచారాన్ని నాకు కనుక తెలిపితే నేను ఇంకొక వీడియోలో అలాంటి తప్పు జరగకుండా ఇంకా మన సబ్స్క్రైబర్లకు ఏం కావాలి వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా నేను వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, మంచి మాటలలో తెలియజేయండి దయచేసి. ఇంత పెద్ద వ్లాగును చూస్తూ ఉన్నారు అంటే నాకు తెలిసి మంచి వ్యక్తులు ఈ యొక్క వ్లాగును తిలకిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే దైవానికి సంబంధించిన వ్లాగు కాబట్టి మంచి మనస్సు ఉన్న వారే నా యొక్క వీడియోలను తిలకిస్తూ ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీ యొక్క అభిప్రాయాన్ని మంచి మాటల ద్వారా నాకు తెలియజేయండి దయచేసి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. వీళ్ళ నాట్యాన్ని డీటెయిల్గా చూడండి, మంచి కన్నులారా చూడండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది.
ఇక్కడ మా మేనత్త వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుడిలో పట్నం వేసుకుంటున్నారు. వీళ్ళ ఆచారం ప్రకారం, వీళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఈ యొక్క టెంపుల్లో ఈ పట్నం వేసుకున్నాడు అనేది ఆచారంగా భావిస్తారు. దయచేసి అందరికీ తెలిసే ఉంటుంది, కొమరవెల్లి మల్లన్న దగ్గర ఆ యొక్క టెంపుల్ మనం గమనిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన వారికి ఈ యొక్క ఆచార సాంప్రదాయం అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. మల్లన్న అంటేనే పట్నము వేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తజనము ఇలా పట్నము వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పట్నం వేసుకున్న తర్వాత దైవానికి సంబంధించిన ఒక పాట అనేది ఇక్కడ ఈ అయ్యవారు ఎవరైతే ఉన్నారో ఆయన పాడడం జరుగుతుంది. వీళ్ళకు బొట్టు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. నేను దీన్ని ఫాస్ట్ చేయలేకపోయాను. ఎందుకు అంటే మనము చూపించే విధానం ప్రతి ఒక్కటి డీటెయిల్గా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కన్నులారా నీట్గా చూపించాలనే విధానంతో నేను ఇంత స్లోగా జరిగిన విధంగానే మీకు చూపించడం జరుగుతున్నది. ఏది కూడా ఫాస్ట్గా పెట్టడం జరగలేదు, మూవ్ చేయడం జరగలేదు. ప్రతి ఒక్కటి చూసేవారు ఎవరైతే అంటే ఇంట్రెస్ట్గా చూస్తాము అనుకునే వారికి చూసే విధంగా ప్రతి ఒక్కటి డీటెయిల్గా తీసి అప్లోడ్ చేయడం జరిగింది. గమనించవచ్చు. ఇది కూడా ఇలా ఈ కంకణము కట్టడము, ఈ బొట్టు పెట్టడము, ఇక్కడ చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పండగ వాతావరణము. ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఈ ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానానికి రాని వారు ఎవరైనా ఉన్నారు అంటే దయచేసి ఒక్కసారి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఖచ్చితంగా వచ్చి మీ యొక్క జన్మను ధన్యం చేసుకుంటారని చెప్పి భావిస్తా ఉన్నా. ఒకసారి ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయండి తప్పకుండా. ఇక్కడ మా మేనత్త వాళ్ళు వాళ్ళ సాంప్రదాయబద్ధంగా చేసుకున్న పూజను మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దరిదాపు ఈ వీడియో ఎండ్ కావస్తున్నది. ఇంకొక 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. చూడాలని ఇప్పటి వరకు ఆతృతగా మన యొక్క ఛానల్లో జరిగిన ఈ వీడియోను తిలకించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు, వ్యూవర్స్కు, అభిమానించే ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద బ్లాగు, 20 నిమిషాల బ్లాగు ఓపికతో చూడడం అనేది జరగని పని. కానీ ఇప్పటి వరకు ఓపికగా మన ఈ వీడియోను తిలకించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోను మిస్ కాకుండా చూస్తూ మంచి ప్రోత్సాహాన్ని మీ యొక్క సబ్స్క్రైబర్ల ద్వారా, మీ యొక్క లైక్ల ద్వారా, మీ యొక్క కామెంట్ ద్వారా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న నా యొక్క ప్రియమైన సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి, ఇంకా ఎవరైతే మన ఛానల్ని క్రొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి మరీ చెప్తా ఉన్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి మన ఛానల్కు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోతో.